నమస్తే మ్యామ్. మనం ఐరా ఛానల్ తరపు నుంచి వస్తూ ఉన్నాం. స్త్రీలకి ఎటువంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు అనే దాని మీద మన ప్రజలకి, మహిళలకి ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు వాటి మీద ఒక చిన్న మెసేజ్. మనకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్త్రీలు సర్వైకల్ క్యాన్సర్స్కి ఎక్కువగా ప్రోన్ అవుతున్నారు. ఇందులో మనకు సెకండ్ మోస్ట్ లీడింగ్ క్యాన్సర్ అన్నమాట మన కంట్రీలో. ఇది సర్వైకల్ క్యాన్సర్. దీన్ని గర్భ సంచి ముఖద్వార క్యాన్సర్ అని కూడా అంటాము. ప్రతి ఏడా అంటే యాన్యువల్గా మనకు 1,20,000 దాకా కేసెస్ అనేవి మన త్రూఅవుట్ ది కంట్రీలో మనకు నమోదవుతున్నాయి. అలాగే 80,000 మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు అనమాట. దీని బారిన పడి ఎవ్రీ ఇయర్ 80,000 మంది చనిపోతున్నారు లేడీస్. అందుకని మనము ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ కోసము మన గవర్నమెంట్ ఫిబ్రవరి 28 నుంచి మనకు నేషనల్ వైడ్ సర్వైకల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఈ వ్యాక్సినేషన్ మనకు 14 ఇయర్స్ పిల్లలు వేసుకోవచ్చు అనమాట. 14 ఇయర్స్ పిల్లలు మనకు ఒక యాప్ ఉంటుంది అనమాట. అది U -W N. ఈ యాప్ ద్వారా మనం బుక్ చేసుకొని మన పాప పేరు, ఏజ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకు ఏ సెంటర్లో మనకు ఆ వ్యాక్సినేషన్ అవైలబిలిటీలో ఉంటుంది, మనకు ఏ డేట్న మనం వెళ్ళి వేయించుకోవాలని చెప్తారనమాట. దాంట్లో అక్కడ వెళ్ళి మనం వేయించుకోవచ్చు అనమాట. వ్యాక్సినేషన్ వచ్చి ఇప్పుడు 14 ఇయర్స్ బేబీస్ అని చెప్పారు మీరు. 14 ఇయర్స్ కాకుండా ఇంకా లాస్ట్ ఎన్ని ఇయర్స్ లోపు ఈ వ్యాక్సిన్ చేయించుకుంటే ఇలాంటి ఒక క్యాన్సర్ నుంచి మన మహిళల్ని మనం కాపాడుకోవచ్చు చిల్డ్రన్స్? యాక్చువల్గా ఈ వ్యాక్సినేషన్ 9 నుంచి 45 ఇయర్స్ వాళ్ళు వేయించుకోవచ్చు అనమాట. మనకు 9 నుంచి 14 ఇయర్స్ వరకు 2 డోసెస్ సరిపోతుంది. అంటే 0 డోసు 6 months తర్వాత 1 డోస్ అనమాట. తర్వాత 15 నుంచి మనకు 45 ఇయర్స్ వరకు 3 డోసెస్ వేయించుకోవాలి. అంటే 0 డోసు 2 months తర్వాత సెకండ్ డోసు, తర్వాత 4 months తర్వాత థర్డ్ డోసు, ఇలా 3 డోసెస్. ఓకే మ్యామ్, ఇది బాగా కాస్ట్ ఉంటుందా లేకపోతే అందరికీ అందుబాటులో ఉంటుందా? ఇది ముఖ్యంగా మనకి భయపడేది ఏంటంటే 2 ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు చేయించుకోవడానికి, వాళ్ళకి వ్యాక్సిన్ మనకి ప్రైస్ అందుబాటులో ఉంటుందా? ప్రైస్ మనకు అందుబాటులోనే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైస్ రివైజ్ చేయడం వల్ల మనకు అందరికీ అందుబాటు ధరలోకి మనకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది రేట్కే మనకి వస్తుంది. కాబట్టి అందరూ వేయించుకోగలరు. ముఖ్యంగా దీని నుండి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా మ్యామ్? ఇది రొటీన్ వ్యాక్సినేషనే అండి. దేని గురించి కాదు మ్యామ్, లేడీస్ ఈ క్యాన్సర్ నుంచి అంటే మనకి వచ్చింది అనేది తెలియకుండా కొంతమందికి వచ్చేసి ఉంటుంది కదా, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాం. మనకు రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు మనకు వ్యాక్సినేషన్ తీసుకోవటం, అలాగే మనకు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అంటే పీరియడ్ టైంలో కాకుండా మధ్యలో కూడా మనకు ఇర్రెగ్యులర్గా స్పాటింగ్ లాగా కనిపించటము, అలాగే మనకు ఫౌల్ స్మెల్ డిశ్చార్జ్ అంటే చెడు వాసన రావటం, ఇలాంటివి ఏమన్నా మనకు సిమ్టమ్స్ ఉంటే మనకు వెంటనే గైనకాలజిస్ట్కి సంప్రదించి మనకు ప్యాప్స్మియర్ అని టెస్ట్ ఉంటుంది అనమాట. అది రొటీన్ టెస్ట్. ఆ ప్యాప్స్మియర్ చేయించుకుంటే మనకి ఏమన్నా సర్వికల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేసి తెలుస్తుంది. దాన్ని బట్టి టెస్ట్ మన శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అవైలబుల్గా ఉందా ఆ టెస్ట్ అని చెప్పారు కదా? ప్యాప్స్మియర్ టెస్ట్ ఉందండి, మనం చేయించుకోవచ్చు. అలాగే ఇంకొకటి మనకు ఈ వ్యాక్సినేషన్ అబ్బాయిలు కూడా వేయించుకోవచ్చు అనమాట. ఇది గాడాసిల్ 9 అని వస్తుంది అనమాట. దీంట్లో మామూలుగా అయితే 4 వేరియంట్స్ ఉంటాయి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్లో. దీంట్లో అడిషనల్గా ఒక 5 వేరియంట్స్ యాడ్ చేసి గాడాసిల్ 9 అని రిలీజ్ చేశారు. ఇది వ్యాక్సినేషన్ అబ్బాయిలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ వ్యాక్సిన్ వచ్చేసి మనకు థ్రోట్ క్యాన్సర్ కానీ, యానల్ క్యాన్సర్ కానీ, జెంట్స్లో పెనైల్ క్యాన్సర్ కానీ, తర్వాత వెజినల్ వార్డ్స్ అని కానీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట, వీటికి ప్రొటెక్షన్ వస్తుంది. అబ్బాయిలు అయితే 9 to 16 ఇయర్స్ వాళ్ళ మధ్యలో వేయించుకోవచ్చు. వాళ్ళు 2 డోసెస్ వేసుకుంటే సరిపోతుంది. చాలా మందికి ఇప్పుడు డౌట్ ఉందన్నమాట, ఇది అబ్బాయిలు కూడా వేసుకోవచ్చా అనేది. అది గాడాసిల్ 9 అని వస్తుంది, అది వేసుకోవచ్చు. 9 వేరియంట్స్ది వేసుకోవచ్చు. ఓకే మ్యామ్.
అది కూడా మనకి అందుబాటులోనే ఉంటుంది బాయ్స్కి. బాయ్స్ కూడా ఇప్పుడు మన శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఆ వ్యాక్సిన్ ఇచ్చే మన దగ్గర ఉందా, మెడిసిన్ ఉందా? మనకు అవైలబిలిటీ ఉందండి. ఎప్పుడు కావాలన్నా కూడా వస్తే మనం వ్యాక్సినేషన్ అనేది మనం వేసుకోవచ్చు. ఆ డోసెస్ ఎలా వేసుకోవాలని కూడా మేము గైడ్ చేస్తాం, దాని ప్రకారంగా వస్తే సరిపోతుంది. ఓకే ఓకే మేడం. చూస్తున్నారు కదండి, ఈ క్యాన్సర్ వల్ల చాలామంది కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం ఇది. దాదాపు మేడం గారు చెప్పినట్లు చాలా ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చిల్డ్రన్స్ ఏది చదివాలి ఏంటి అని వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ మీరు చాలా చక్కగా తీర్చిదిద్దాలని మీరు ఫస్ట్ వాళ్ళ భవిష్యత్ కోసం చాలా తాపత్రయంగా ఉంటారు. సో మీరు ఆడపిల్లల్ని కన్న వాళ్ళు కానీ బాబు వాళ్ళకి కానీ ఇద్దరికి కూడా వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది. మేడం గారు చెప్పినట్లు మన శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ఈ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు తప్పనిసరిగా వచ్చి మన పిల్లల భవిష్యత్తుకి మీరు బంగారు బాట వేయవలసిందిగా ఐరా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్.